హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఎస్హెచ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి హార్వెస్ట్ అండి. అండ్ మొన్న షార్ట్లో వంకాయలు చూపించాను కదా, చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఆ వంకాయలు ఎవరు చూడలేదంట, భలే ఉన్నాయండి వంకాయలు వచ్చేసి. ఎగోండి అక్కడ ఉన్నాయి. సో చాలామంది విత్తనాలు అడిగారని చెప్పి నేను 2 కాయలే కోసాను, మిగతా ఉంచాను అనమాట. నిగనిగలాడుతూ వంకాయలు చూస్తున్నారు ఎంత బాగున్నాయో. అండ్ ఈరోజు మన వీడియోలోని మీ అందరూ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టాపిక్ ఇదిగోండి. ఓ అరవింద్ వచ్చేవా? నన్ను అడిగితే సిజర్ కాకుండా ఇలా చేత్తో తెంపేసుకుంటేనే బాగున్నాయేమో. చూడండి ఎంత బాగున్నాయో వంకాయలు అయితే. అది వంకాయ కోస్తావా? తెంపుకో, వంకాయ తెంపుకో. ఇది బ్లాక్ బ్యూటీ కాదు కానీ స్ట్రిప్డ్ బ్రింజాల్స్లోని ఇది పొట్టికాయలు. మీకు మొన్న షార్ట్లో చూపించాను కదా, అది వచ్చేసి పొడవు అండ్ ఇది వచ్చేసి పొట్టికాయలు అండి. కలర్ ఎంత బాగుందో అసలు కదా, సూపర్ కలర్ అనమాట. ఇంకా అటుపక్క కూడా ఉన్నాయి, 2 కోసుకున్నాం. వంకాయలు కోసుకున్నాం కదండి, భలే ఉన్నాయి వంకాయలు అయితే. అండ్ ఇక్కడ మిర్చీలు కూడా అలానే ఉన్నాయి. బ్లాక్ బ్యూటీ వంకాయలు ఎలా అయితే ఉన్నాయో ఇదిగోండి, బ్లాక్ మిర్చీలు కూడా అలానే ఉన్నాయి మనకి. ఇలాంటి పంట చూస్తే భలే ముచ్చట అనిపిస్తుంది కదండి. అంటే రెగ్యులర్గా కాసినవి కాకుండా వెరైటీగా ఉన్నవి ఇలా చూస్తూ ఉంటే భలే అనిపిస్తుంది. నేనైతే ఎంత సంబరపడిపోతాను అసలు. ఎంతమంది వచ్చిన వాళ్ళందరూ ఇవి కోసుకొని పట్టుకెళ్తున్నారు. ఇలా పచ్చివి పండవర్రా అన్నా సరే ఇలా పచ్చివి కోసేస్తారనమాట. మనం విత్తనం వెయ్యాలి అని అనుకుంటే ఈ మొక్కకే మిర్చి అనేది ఎండనివ్వాలి, అప్పుడే దానికి విత్తనం అనేది రెడీ అవుద్ది, లేకపోతే విత్తనాలు అనేవి అవ్వవు. చూస్తున్నారా ఎన్ని మిర్చీలు కోసాను నేను. ఇదిగోండి నిగనిగలాడుతూ భలే ఉన్నాయండి. ఏంట్రా బుడ్డబాయ్ వచ్చావా? ఎవరో ఒకరు వస్తారే, అక్క బొజ్జుంది, బుట్ట తెచ్చు, పచ్చిమిర్చి ఇస్తాను పట్టుకుంది కానీ బుట్ట తెచ్చుకో. అయితే ఇదంతా ఒకటే మొక్క అండి, ఇంకా అక్కడ కూడా ఉన్నాయి, ఇవి కూడా కోసిద్దాము. తెచ్చావా నాన్న బుట్ట? ఓకే, బుట్ట పట్టమ్మా. నా తల్లే, వీడు అరవింద్ అండి. ఓకే థ్యాంక్ యూ. చిన్న పచ్చిమిరపకాయ కింద పడిపోయింది, తీయమ్మా ఒకసారి. పచ్చిమిర్చి కింద పప్పోయింది చూడు అక్కడ, తీయు. ఇంకొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయి, కోసిస్తాను. ఇగో బుట్ట పట్టు. చేయి పెట్టుకోమ్మ కారం. బుట్ట పట్టరా. నువ్వు స్కూల్కి వెళ్ళిపోతున్నావు అని చెప్పు అందరికీ. రైమ్స్ నేర్చుకుంటున్నానని చెప్పు. ఇంకా ఉన్నాయండి మిరపకాయలు, ఇంకొన్ని మిరపకాయలు ఉన్నాయి, అవి కూడా కోసుకుందాం. ఓకే నడు. ఇవి వైన్ టమాటోస్ అండి, కొన్ని అయితే ఇక్కడ ఉన్నాయి పండి, ఇంకా అక్కడ కూడా ఉన్నాయి. భాగ్య నువ్వు వెళ్ళి అక్కడ టమాటోలు ఏమైనా ఉంటే కోసి తెచ్చి అమ్మా, నేను ఇవి కోస్తాను. మళ్ళీ ఇక్కడ దిగి మళ్ళీ ఆ మేడ ఎక్కాలన్నమాట. ఎప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆ మేడ మీద ఏమేమి ఉన్నాయో కోసుకొని వచ్చేసేదాన్ని నేను. ఇదిగోండి కొన్ని వచ్చినాయి టమాటోలు. ఇక్కడ మనకి స్విస్ చార్డ్లు కూడా చక్కగా అయిపోయినాయి అనమాట. ఇదిగోండి చక్కగా ఈ ఆకులన్నీ కూడా ఇలా దూర్చేసుకుంటే మళ్ళీ మనకి స్టార్ట్ అయిపోతాయి. ఏంట్రా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాయి. ఇగో టమాటోలు కూర్చొని పట్టుకో. ఇదిగోండి స్విస్ చార్డ్ అయితే చక్కగా ఒక ఫ్లవర్ లాగా మనం కోసేసుకున్నాం. ఆకులన్నీ తీసేసానండి, పెద్ద పెద్ద ఆకులన్నీ ఇలా తీసేసాను. ఇదిగోండి ఎంత బాగుందో కదా ఆకుకూర అండి. మనం ప్రతిసారి మార్చి ఆకుకూరలు అనేది తీసుకోవాలన్నమాట. చామంతి పూలు చూడండి
చక్కగా ఒక నెల రోజుల నుంచి మన గార్డెన్లో చామంతి పూలు అయితే మంచిగా విరబూసాయి. ఇంకా అన్నీ తెంపేస్తున్నాను అనమాట. ఇంక బాగా అయిపోయినాయి కదా. చక్కగా ఈ మొగ్గలు అయితే ఉంచేస్తున్నాను, ఇంకలా విడతాయి. అండ్ ఈ పూలన్నీ కూడా తీసేస్తే మొక్క చాలా బలంగా ఎదిగిద్ది. ఇది టవర్ గార్డెన్లో మొక్క అనమాట. ఇవన్నీ చూస్తున్నారు కదా, చక్కగా వచ్చిన ఈ పువ్వులు అయితే మనకి. బ్లాక్ బ్యూటీ వంకాయల్లో ఇది ఒకటి అనమాట. ఇగోండి ఎంత నున్నగా ఉన్నాయో వంకాయలు అయితే. ఏట్రా నీ భాష, ఇవి పచ్చిగా ఉన్నాయమ్మా, పచ్చిగా ఉన్నాయి. ఇగో వంకాయ పట్టుకున్నాడు వీడు. ఆ పచ్చిమిరపకాయలు బుట్ట అసలు వదలటం లేదు. అలా వెతుక్కుంటే వంకాయలు అయితే బాగానే వస్తున్నాయి మనకి. గ్రీన్ కలర్ వంకాయలు అయితే ఉన్నాయండి, అవి కూడా కోసుకున్నారండి. అండ్ ఇక్కడ ఒక బ్లాక్ బ్యూటీ వంకాయ కూడా మనకి దొరికేసిందో. ఇదిగోండి, ఇదిగోండి ఈ పెద్ద పెద్ద ఆకులన్నీ అయితే ఇట్లా కోసేయాలి. ఇదిగోండి వంకాయలు చూడండి, ఈ వంకాయలు అయితే టేస్ట్ అద్దుర్స్ అనమాట. అండ్ ఈరోజు వీడియోలో మీకు అనౌన్స్ చేస్తానని చెప్పాను కదండి. అండ్ వంకాయలు కూడా చూస్తున్నారు కదా, భలే ఉన్నాయి. ఇంకా కిందన కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి. అంటే గివ్ అవే కోసం నేను అనౌన్స్ చేశాను కదండి. ఈ వీడియో కాకుండా దీని తర్వాత వచ్చే వీడియోస్లో నుంచి మీకు క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్కి ఎప్పుడులాగే మీరు ఆన్సర్స్ చెప్పడం అవన్నీ ఉంటాయన్నమాట. దయచేసి గమనించుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి, సరేనా. సో అందులో అయితే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్కి మీరు రైట్ ఆన్సర్స్ పెడితే చక్కగా నేను గివ్ అవేలో సెలెక్ట్ చేస్తాను. ఏంటి అవన్నీ కూడా మీకు షేర్ చేస్తానండి. వంకాయలు అయితే దగ్గర 1/2 kg పైనే వచ్చినాయి మనకి. ఇంకా అలా వెతుక్కుంటూ ఉండాలి. ఇలా పనిలో పని ఇలా పెద్ద ఆకులు కూడా కోసేసుకుంటే మనకు ఒక పని అయిపోద్ది. ప్రత్యేకించి మళ్ళీ మనం ఈ మొక్క దగ్గరికి రావాల్సిన అవసరం లేదు అసలు విషయం. అండ్ ఇది వెరిగేటెడ్ జామకాయల చెట్టు అయితే చక్కగా ముదిరిందని చెప్పచ్చు. ఇగోండి చక్కగా మొన్న పువ్వులు అయితే ఎన్ని కాసినాయో అన్నీ కూడా ఒక్కటి కూడా పడిపోకుండా చక్కగా పిందులు కట్టినాయి, లేట్గా పండుతున్నాయి. జామకాయలు ఉన్నాయి. మనం ఆ పింది పడిపోకుండా చక్కగా మొక్క చుట్టూరు కొంచెం గొప్పి తీసుకొని ఏమన్నా బలానికి ఇచ్చుకోవాలి. బోన్ మీల్ ఉంటే బోన్ మీల్ ఇచ్చుకోవచ్చు. అవి ఏమీ లేవనుకోండి, నేనైతే కిచెన్ వేస్ట్ అలాగే కౌడంగ్ మెన్యూర్ అయితే పుష్కలంగా వాడతాను. అవే గొప్పి తవ్వేసి వేసేస్తూ ఉంటాను అనమాట. అంతే, అంతకుమించి ఏమీ లేదు. కానీ ఆ రోజు మనం మొక్కలను అయితే పలకరించుకుంటూ చక్కగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అయితే వాకింగ్ చేసుకుంటాను. అలా మొక్కల పని అయిపోతుంది, నా వాకింగ్ కూడా అయిపోతుంది. కూర ఉందండి, అది కూడా కోసుకుందాం. దార్వింద్ వచ్చి ఇటున్నాను. పుదీనా మొక్క చూస్తున్నారు కదండి. ఇప్పుడైతే పిల్లలకి బిర్యానీ చేయాలి కోసం అయితే నేను కొమ్మలన్నీ కూడా ఇలా తీసేసుకోవాలి ఎప్పటికప్పుడు. లేకపోతే ఏమవుతుందంటే చెట్టు అంతా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మనం ఎప్పటికప్పుడు పుదీనాని తీసుకుంటూ ఉండాలి. కొమ్మలన్నీ ఆకులన్నీ తీసేసుకొని ముదిరిపోయిన కొమ్మలన్నీ మళ్ళీ ఏదో కుండీలో ఖాళీ ఉన్న కుండీలో దోపేసుకుంటే చక్కగా మనకి అంటే బ్రతికేస్తాయి అన్నమాట. అక్కడ పెడదాము. చిన్న కుండీల్లో కూడా మళ్ళీ మనకి వంకాయలు అయితే దొరికినాయి చక్కగా. 4 వంకాయలు. ఇంకా అక్కడ ఇంకొక కుండీ ఉంది. అరవింద్ ఇవి పట్టుకొని వెళ్ళి టేబుల్ మీద పెట్టినా. ఇగో ఉండు ఉండు ఉండు, సీజర్ ఉంది చేతిలో, పట్టుకో. ఇవి అవి పెట్టేసి మళ్ళీ ఇక్కడ పెడతాను. ఇవి ఏజ్ నుంచే పిల్లలకి అన్నీ అలవాటు చేస్తే పెట్టావా. ఇవి కూడా తీసుకెళ్ళి చక్కగా వాళ్ళైతే నేర్చుకుంటారండి. ఎర్రతోటకూర ఆకులు అయితే ఇప్పుడు తెంపేస్తాను, కాడలు అయితే వాళ్ళకి వదిలేస్తున్నాను. బుట్ట తెచ్చినానా, బుట్ట ఆకుకూర కోస్తాను. మీకే ఆకుకూర కోస్తాను, బుట్ట తెచ్చు. బుట్ట పచ్చిమిరపకాయలు ఉన్నాయా బుట్టలో? అమ్మోయ్. అయితే మరి తప్పకుండా వీడియోస్ అనేది రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. నేనైతే ఆ వీడియోస్లోని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మళ్ళీ చెప్తున్నాను. ఆ ప్రాసెస్ ఏంటి, అవన్నీ ఎలా చేస్తాము, ఎంతమందికి ఇస్తాము, ఆ స్టోరీ మొత్తం మీకు రివీల్ చేస్తాను. ఇవన్నీ కూడా రేర్ సీడ్స్ కదండి. సో ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కానీ
ఎవరికైనా కావాలనుకుంటే మటుకు వీడియో అనేది షేర్ చేయండి. అనౌన్స్ చేసిన వెంటనే టైం లిమిట్ ఉంటుంది కాబట్టి అందుకే ముందుగానే నేను మీకు అనౌన్స్ చేస్తున్నాను అనమాట. టైం లిమిట్ కాబట్టి చక్కగా వీడియోస్ అనేది రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుంది మీ వరకు. వెంటనే మీరు వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆన్సర్స్ కూడా ఇన్ టైంలో పెట్టాలి కాబట్టి సో అవన్నీ ఇన్ టైంలో జరగాలనుకుంటే నోటిఫికేషన్ వచ్చేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. ఓకేనా? ఈ తోటకూర అంతా తెంపేసిన తర్వాత ఎంత ఆకు నేను తెంపానో మీకు చూపిస్తాను. బొట్టడు చిన్న బొట్టే అనమాట. ఆకులు అయితే కోసేసాను చక్కగా. ఈ పప్పులోకి అయితే సరిపోతాయి. ఇలా వేగానే అలా మగ్గిపోతాయి. ఈసారి కాడలతో కొయ్యలేదనమాట. అండ్ ఈరోజు మన హార్వెస్ట్లోని ఏం కోసామో మరి చూసేద్దామా. చక్కగా స్విస్ చాట్ కోసుకున్నామండి. అంటే ఇది ఒక రకమైన పాలకూర అనమాట. పుదీనా కోసాను, అలాగే ఆకుకూర ఎర్ర తోటకూర కోసాను. ఇవి మా బాగా కోసిందండి నేతి బీరకాయలు. అండ్ ఇవి వచ్చేసి టమాటోస్. ఇవైతే స్పూన్ టమాటోస్ అండి, భలే ఉన్నాయి కదా. అయితే మీకు కలర్లో కలిసిపోయి ఉంటుందేమో. ఇదిగోండి చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో కదా. టమాటోస్ అనమాట ఇవి. అండ్ మనకి బ్లాక్ బ్యూటీ వంకాయలు కోసాను. అండ్ ఈ స్ట్రిప్డ్ వంకాయలు కూడా కోసేసాను. ఇదిగోండి కొంచెం పచ్చిమిరపకాయలు అయితే కోసాను. అండ్ ఈ గ్రీన్ వంకాయలు అయితే భలే ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పెద్ద పెద్ద అవుతాయి అన్నమాట. లాంగ్ ఆనపకాయలు లాగా ఎంత అవుతాయి అనమాట. భలే ఉంటాయండి. టేస్ట్ చాలా లేతగా ఉండేటప్పుడే మనం కోసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇదండి ఈరోజు మన వీడియోలోని టాపిక్ అండ్ హార్వెస్ట్ అనమాట. రోజు మన వీడియోలో అరవింద్ కూడా నాకు హెల్ప్ చేశాడు కదా. అరవింద్ పంచ్, వెరీ గుడ్. షేక్ హ్యాండ్, వెరీ గుడ్. నమస్తే చెప్పు, అందరికీ చెప్పు. సాయిరామ్, గుడ్ ఈవినింగ్ చెప్పు. అమ్మో సో ఇదండి మన హార్వెస్ట్ అనమాట. అయితే రెగ్యులర్గా వీడియోస్ అనేది ఫాలో అవుతూ ఉండండి. నేను అనేది అనౌన్స్ చేస్తాను. ఉగాది కల్లా టాస్క్ అనేది కంప్లీట్ చేసేసి ఉగాదికి విత్తనాలు మీ వరకు చేరేలా నేనైతే ప్రయత్నిస్తాను. ఓకేనా? అందుకనే ముందుగానే అనౌన్స్ చేస్తాను. సో కంపల్సరీ వీడియోస్ అనేది రెగ్యులర్గా ఫాలో అవుతానండి. ఎవరికైతే ఫ్రీ సీడ్స్ కావాలో, ఎయిర్ సీడ్స్ కావాలో కంపల్సరీగా ఫాలో అవుతూ ఉండండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటాను. సమస్తలోక సుఖినో భవంతు.